బస్ స్టాండ్లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ప్లాట్ఫామ్ పైకి బస్సులను చేర్చే విషయంలో వివాదం చెలరేగింది. తమ బస్సును ప్లాట్ఫామ్ పై పెడతామని ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. జమ్మలమడుగు డిపో డ్రైవర్పై కళ్యాణదుర్గం డిపో డ్రైవర్ దాడి చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. బస్ వచ్చే ముందరికి ఇందరాబు రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, అసలు డిసిప్లిన్ లేనట్టుగా కనపడుతుంది. ఇట్లాంటి వాళ్ళని డ్రైవర్లుగా చేసి వాళ్ళతోటి ప్రయాణికులు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి గొడవ ఎందుకు జరిగింది? అసలు బస్సులు ప్లాట్ఫామ్ మీద చేర్చడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏమైంది? ఎందుకు గొడవ జరిగింది? చక్రి మొత్తం మీద చూసుకుంటే విజయవాడ బస్ స్టాండ్ లో ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు బాహ్యభాగిగా జరిగిన సంఘటన విజయవాడలో జరిగింది. సగం అయితే ఆలస్యంగా వెళ్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించి ప్లాట్ఫామ్ ఉంటుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ కి సంబంధించి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఆ ప్రాంతం సంబంధించిన బస్సులు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన ప్రాంతాలు తిరుపతి కానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులకు సంబంధించి కూడా ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్, 2 ప్లాట్ఫామ్ ఉంటాయి. కానీ సాయంకాల టైం కానీ, ఉదయం టైం కానీ 3-4 బస్సులు అక్కడికి ఒకే చోట చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడికి ప్లాట్ఫామ్ దగ్గరికి 1-2 ప్లాట్ఫామ్లే ఉంటాయి, బస్సులు మాత్రం 4-5 వస్తాయి. సో ఈ నేపథ్యంలో ఒకరికి సంబంధించి ఒకరి మధ్య కూడా స్వల్ప గొడవ జరిగినట్లు తెలుస్తా ఉంది. జమ్మలమడుగు బస్సు డిపో డ్రైవర్ పై కళ్యాణదుర్గం డ్రైవర్ దాడి చేసిన సంఘటన జరిగింది. అధికారులకు ఇద్దరు డ్రైవర్లు ఫిర్యాదు చేయడంతో ఆయా డిపోలకు సంబంధించిన అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఎవరు ముందు ప్లాట్ఫామ్ లో బస్సును నిలపాలి అనే దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్ల మధ్య కూడా వివాదం జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే దీంట్లో ఎవరు తప్పు ఉంది, ఏంటి అరోజటానికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ను సేకరిస్తున్నారు. దాని ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎవరు తప్పు ఉందనే దానిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.